శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। శ్రీ సాయి లీలామృతం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ। జై సాయి మాస్టర్। శ్రీ సాయి లీలామృతం। ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః। అధ్యాయం 3 శ్రీ సాయి పిలుపు। శ్రీ సాయి షిరిడీకి ఒకవైపున 3 మైళ్లలో ఉన్న రహతాకు, మరో దిక్కున 1 మైలులో ఉన్న నీమ్గాంకు తప్ప ఎన్నడూ ఎక్కడికూ వెళ్ళలేదు। ఉపన్యాసాలు ఇవ్వలేదు। ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవీ ప్రదర్శించలేదు। ప్రశ్నలు చెప్పలేదు। అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతోంది। షిరిడీ గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతోంది। కానీ ఆయననందరూ పూజిస్తున్నా ఆయన మాత్రము పేద ఫకీరుగానే జీవించారు। తాను భగవంతుడి బానిసనని, సర్వము చేసేది, ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడే అనేవారు। లేక అదంతా ఆయన గురువు యొక్క కృపే అనేవారు। అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు? ఒకప్పుడు ఆయనే చెప్పారు, నా వద్దకెవరు వారికై వారే రారు, నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని। సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు। లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెప్తుంటే ఆయన, అలా చెప్పవద్దు, నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు, కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు। విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవవశాత్తు అప్ప అను కన్నడ మహాత్ముని దర్శించాడు। ఆయన నిశ్చలదాసు రాసిన విచార సాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు। ఠాకూర్తో ఆయన, నీవీ గ్రంథం చదువు, నీ కోరిక ఫలిస్తుంది, నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు, సుఖశాంతులు కలుగచేస్తారు అన్నారు। కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు। అక్కడకు వెళ్లే మార్గంలో దున్నపోతునెక్కి నాన్హేఘాట్ అనే పర్వత కనుమ దాటాలి। ఆ ప్రయాణంలో అతని ఒళ్ళంతా హూనమైంది। తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని షిరిడి వెళ్ళాడు। బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి। సాయి అతనికేసి చూసి, ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టం, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు, అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు, దున్నపోతునెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు। ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి। నాడు అప్పా చెప్పింది బాబాను గురించే అని తోచి అతను మొక్కగానే బాబా ఆశీర్వదించి, నీకు అప్పా చెప్పిన మాట నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి, గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే లాభం లేదు అన్నారు। ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఇలా రాశారు, ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగడం వల్ల చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకుని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను। అక్కడ ఒక సాధువు నాకేసి చూసి, మీది సట్నా గ్రామం కదా అన్నారు। వారిని గురించి అడిగితే, రేపురా చెప్తాను అన్నారు। ఆ సంగతి విని మా అమ్మగారు, ఆయన మా వంశగురువైన ఉద్ధవ్ మహారాజ్ కావచ్చని చెప్పి మరురోజు ఆయన్ను చూడాలని ఆమె కూడా వచ్చింది। కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్భవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు। వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారు అని చెప్పుకునేవారు। మరోరోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు। మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై, ఇలా ఎప్పుడూ చెయ్యకు, ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు, సాలగ్రామాల గురించి చెప్పారు। వాటిని వారే శ్రీ ఉద్ధవ్ మహారాజ్ గారికి ఇచ్చామని, ఆయన మనవడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు। అంటే ఆ సాధువు వయసెంత? ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో, ఒక చెట్టు ఉంది, ఇద్దరు దానిపైకెక్కారు, ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్లారు
అని 4 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయస్సు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్లున్నది. స్థూలకాయుడు, కౌపీనం మాత్రమే ధరించారు. చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది. నిద్ర, జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు. చివరికి అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను అతనిని వెతకడానికి రైల్లో వెళుతూ ఉంటే కోపర్గాంలో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్ళే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టాంగాలో తానే షిరిడీకి పంపాడు. నేను మసీదులోకి వెళ్ళగానే దుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూశాను. నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడికి వెళ్ళాను. అక్కడున్నది నా తమ్ముడే. అతను తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు. నేను మరల మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చెయ్యి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా హిందీలో ఒక చెట్టున్నది. ఇద్దరు దాని పైకెక్కారు. ఒకరు క్రిందకు, ఒకరు పైకి వెళ్లారు అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు. ఈ ఇద్దరికీ పోలికలున్నాయి. కానీ శాస్త్రి తపోవనం వెళ్లే నాటికి బాబా షిరిడీలోనే ఉన్నారు. ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతూ ఉండేవారు. ఇమాంబాయి చోటే ఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేష్ షా అను ఫకీర్ను ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అంటే సిద్ధుడు అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనస్సులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాంభాయ్ షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నారు. అతను దర్వేషా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కి తిరిగి, ఎవరు నీవు? నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరిచి అతనిని తిడుతూనే మసీదు చేరారు. 2 రోజుల వరకు అతనిని మసీదులోనికి రానియలేదు. బాబా, అతను మీ బిడ్డడే కదా, కోపమెందుకు అన్నాడు కాకాసాహెబ్. వాడు నా బిడ్డడంటావా? వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు పోలీసు. ఒక నేర పరిశోధనలో అతను ఒక టీచర్ను కొడితే ఒళ్ళంతా రక్తం కారి స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు. అతను పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. అతడికి ఎట్టి శిక్ష పడలేదు. తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతూ ఉంటే ఆయన, వెళ్ళవద్దు, వెళితే గాలివాన, పిడుగులు, నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒక చోట మర్రి చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్ల లోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తున్నది. బాబా వాక్కు భగవంతుని వాక్కే. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించడం వల్ల కృంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తర్వాత ఒకరోజు అతనికి కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీర్ను చూపారు. తర్వాత అతడు షిరిడీ వెళ్లి చూస్తే సాయి సరిగా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు, దొడ్లో చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతన్ని చూసి, ఎందుకీ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తాడు? చావడం అంటే భూమిలోకి పోవడమే కదా! అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా? అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేసే మాధవ్ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించడం గిట్టేది కాదు.
ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరమొచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ళ కోపమే అందుకు కారణమని, సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రే అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చుని సటకాను ఊగిస్తూ కనిపించి, "ఏమనుకుంటున్నావు? ఈ ఇంటికి యజమానిని నేనే" అన్నారు. మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు. అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి, ఒకరోజు అతను సాయి పటం ముందు నిలిచి, "మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలో తగ్గాలి" అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లో అలానే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్. డిఎం ముల్కి అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూసేవాడు కాదు. అతడి అన్న బాబా భక్తుడు. ముల్కీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదు అన్న భయం కలిగింది. నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, "నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది" అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడందుకు భయపడి కేక పెట్టాడు. అతని వదిన గారు కారణం తెలుసుకుని అతడికి బాబా పటం చూపింది. అతడికి దర్శనమిచ్చింది వారే. ఆ రోజే జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించింది సాయియే. కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసర్‌కు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు. అతను 1910లో దాసగను చేసిన సంకీర్తనలలో బాబాను గురించి విని షిరిడీ వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనమిచ్చినది వారే అని గుర్తించాడు. తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు. కోపర్గాంలో 1890 వరకు మమల్తదారుగా ఉన్న బాలాభాటే సాయి ఒట్టి పిచ్చి ఫకీరని, అమాయకులు ఆయన్ను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు. ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతడి విమర్శకు బాధపడి, "బాబాను స్వయంగా చూసి మాట్లాడు" అన్నారు. అతడు కూడా వెళ్లి షిరిడీలో 5 రోజులు ఉన్నాడు. చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుండి అతను పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతను అలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై దయతలిచి నెలకు రూ. 30 మంజూరు చేశాడు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి క్రొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరమైందని అనేవాడు. అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవుని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు. ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్లి 10 రోజులు శంకరుణ్ణి సేవించాడు. కానీ శాంతి కలగలేదు. అతడు తిరిగి సప్తశృంగి దేవినే ప్రార్థిస్తే మరల స్వప్న దర్శనమిచ్చి, "నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి" అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకుంది కానీ తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మ్రొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వనిలోనే చెల్లించాలి అని చెప్పారు. అందుకే అతను వని వచ్చాడు. బాబా అతనిని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతడికి శాంతి లభించింది. సరియైన దేవతారాధన సద్గురువును చూపుతుంది. షేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాసవుతావు అని ఆశీర్వదించారు. అతను పరీక్ష బాగా రాయలేదు. కానీ బాబా మాటలే నమ్ముకున్నాడు. అతను బాబా అతను బాగా వ్రాయకపోతే సాయి కూడా ఏమీ చెయ్యలేరు అని అతని సహపాఠి సపత్నేకర్ అన్నాడు. కానీ షేవడే పాసయ్యాడు. తర్వాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కలకోటలో స్థిరపడ్డాక అతని కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు షేవడే చెప్పినది గుర్తు వచ్చి అతను సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి
పో ఇక్కడి నుంచి అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నులను చెయ్యగోరి బాలాషింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు. ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు. కానీ బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు క్రింద ఒక ఫకీరు కనిపించి, అమ్మా, నీకెందుకా బాధ? నీరు నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. అది తమను షిరిడీ రమ్మన్న సందేశమని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది వారే అని ఆమె గుర్తించింది. తర్వాత మసీదు చేరాక సాయి, అమ్మా, ఎంతో కాలంగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పుడుతున్నాయి. ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగింది ఆమెకే. తానడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు. ఈసారి ఆయన ప్రేమతో తలనిమిరారు. ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు. అది సపత్నేకర్ కథే. చివరికి అతన్ని చూపి, నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు. నేనలా చంపుతానా? ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు? మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు. అతడు నమస్కరించగానే, ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు. నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. మర్నాడు అతను జనంలో త్రోసుకు వస్తుంటే చూసి, హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు. ఎందుకిన్నిసార్లు అన్నారు బాబా. భక్తిని నిలుపుకొనడమే నిజమైన నమస్కారం. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది నీ భార్యకివ్వు, సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు. బాలకరామ్ మాన్కర్ తన భార్య గతించాక షిరిడీలో ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి 12 రూపాయలిచ్చి, మత్స్యేంద్రనాథుడు తపస్సు చేసిన మత్స్యేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి, అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు. అతడు మత్స్యేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు. అతడు నమస్కరించుకోగానే ఆయన, కేవలం నేను ఈ దేహమే అనుకుంటున్నావు. భక్తుడెక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికే నిన్నిక్కడకు పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి షిరిడీ బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వల్ల టికెట్ దొరకలేదు. ఇంతలో ఒక వ్యక్తి తన వద్దనున్న టికెట్ అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు. లాలా లక్ష్మీచంద్కు 1910లో ఒక రోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు, ఆయన చుట్టూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెప్తున్న దాసగను ప్రక్కన బాబా పటం చూసి తనకు దర్శనమిచ్చినది వారే అని గుర్తించాడు. సాయి లీలలు విని అతను షిరిడీ వెళ్ళాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతనిని కూడా షిరిడీ రమ్మని పిలిచాడు. లక్ష్మీచంద్ 15 రూపాయలు అప్పు తీసుకుని బయలుదేరాడు. రైల్లో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు. తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించే అడిగాడు. లక్ష్మీచంద్ షిరిడీ చేరాక సాయి అతన్ని చూపి, వీడెంత టక్కరి, ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు. ఏదైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో, నీ కల నిజమైందా లేదా? అప్పు చేసి షిరిడీ రావడం ఎందుకు అన్నారు. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కానీ అది ఆమె భ్రమే అని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతడు అతనికి పోలీసులు సంకెళ్లు వేస్తూ ఉంటే సాయి చూస్తున్నారు.
అతడు తన్ను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదు అన్నారు బాబా. ఆ పాపాన్ని దహించి వేయమని అతను కోరాడు. అతనికంత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నారు సాయి. అలా చేయగానే అతను విడుదలై పోలీసులు సచ్చిపడి ఉన్నారు. అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా, వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు. అతను భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన అతన్ని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు. అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే, మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ, కానుకలపై ఆశతోనూ, ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించాను అన్నాడు అతను. నీవు చాటుగా పంజా, తాబూత్ వంటి ముస్లిం ప్రతీకలను పూజిస్తావు కదా అడిగారు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాసు స్వామి దర్శనం కోరాడు. సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు. అప్పుడతను, బాబా, మీరెంతో వృద్ధులు, మీ వయస్సు ఎంత అన్నాడు. ఏమిటి, నేను వృద్ధుడినా? నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు. అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది. ఈ కలలోని బోధయే ఆయనిచ్చే అసలైన కానుక. జై సాయి మాస్టర్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్.